మనల మీద ప్రేమ ఎక్కువగా ఉండేది మనల్ని ప్రేమించినటువంటి దేవునికి. గడిచిన వారంలో మనం మాట్లాడుకున్నాం, తండ్రి ప్రేమ అనే దాని గురించి మాట్లాడాం కదా. తండ్రి ప్రేమ, తల్లిలా పాట విన్నాం కదా, తల్లిలా లాలించును తండ్రిగా ప్రేమించు. ఎవరిని ప్రేమిస్తాడు దేవుడు? నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు. ఉదయకాల సమయంలో ఆరాధనలోనికి కొంతమంది వచ్చారు. దేవుడు కొన్ని మాటలు మాట్లాడాడు. ఈ దినాన్న తండ్రి ప్రేమ మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, నువ్వు ఆపదలో ఉంటే, నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు ఇరుకుల్లో ఉంటే, నీవు ఇబ్బందుల్లో ఉంటే, నీకు సహాయం చేసేది, నీకు మేలు చేసేది, నీకు ఉపకారం చేసేది, నిన్ను ఆదుకునేది, నీ మీద ప్రేమ చూపించేది ఎవరంటే మన తండ్రి. ఆయన పరలోకములో ఉన్నాడు. ఆయన మనల్ని పరిశీలన చేస్తున్నాడు. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన మనకు మేలు చేయడానికి, ఉపకారాలు చేయడానికి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేయడానికి ఆయన తండ్రిలా మనల్ని ప్రేమించినటువంటి దేవుడు. ఆయన తప్ప ఇంకా ఎవరు కూడా లేరు. మన ఇంట్లో లోక సంబంధులు, లేకుంటే అక్కజెల్లులు, అన్నదమ్ములు, బంధుమిత్రులు ఇంకా ఎంతోమంది ఉండొచ్చు. ప్రియులారా, వారి ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. దేవుని ప్రేమ అది శ్రేష్టమైనటువంటిది. దేవుని ప్రేమ అది ఉత్తమమైనటువంటిది. దేవుని ప్రేమ అది అమూల్యమైనటువంటిది. దేవుని ప్రేమ మార్పు లేనటువంటిది. దేవుని ప్రేమ మారలేనటువంటిది. అది ఎన్నడూ కూడా విడువనిది, ఎడబాయనిది. అలాంటి ప్రేమ చేత మనందరినీ ప్రేమించినటువంటి దేవాది దేవుడు నిన్ను నన్ను మాత్రమే కాదు కానీ ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ప్రేమిస్తున్నటువంటి దేవాది దేవుడు. ఇది నా తండ్రి ప్రేమ ఎలాగుంటుందో కొన్ని మాటల ద్వారా మనం తెలుసుకుందాం. మన పితృడైనటువంటి అబ్రహాము ఉన్నాడు. అబ్రహాముకి లేక లేక ఒక కుమారునిచ్చాడు దేవుడు. ఎన్ని సంవత్సరాల వయసులో ఇచ్చాడంటారు? 99 సంవత్సరాలు, 100 సంవత్సరాలు నిండిపోయినాయి. లేక లేక ఇచ్చినటువంటి కుమారుడు మీద తండ్రికి ఏముంటుంది చెప్పండి? ఎంతో ప్రేమ ఉంటుంది, ఎంతో ఆప్యాయత ఉంటుంది, ఎంతో మమకారం ఉంటుంది తండ్రికి కుమారుడి మీద. దేవుడు పరీక్ష పెట్టాడు. ఇంతగా కుమారుడిని ప్రేమిస్తున్నటువంటి ఈ తండ్రి ఏం చేస్తాడో అని ఆయనకు ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. పరీక్ష పెట్టి అబ్రహామా అని పిలిచాడు. అబ్రహామా అని పిలిచిన వెంటనే చిత్తం ప్రభువా అని అన్నాడు. ఒక తండ్రి కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఒక తండ్రి ప్రేమను ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆ కుమారుణ్ణి తండ్రి ఎంతగానో ప్రేమించాడు. ఆ పరలోకపు తండ్రి ఈ కుమారుని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమలో ఎంత శ్రేష్టమైనదో చూడండి. ప్రేమించినటువంటి తండ్రి ఈ ప్రేమ కుమారుడి మీద ఉంటుందా, లేకుంటే నా తండ్రి మీద చూపిస్తాడా అని ఒక పరీక్ష పెట్టాడు అక్కడ. ఇక్కడ 2 ప్రేమలు కనబడతాయి. పరలోకపు తండ్రి ఆయనని ప్రేమిస్తున్నాడు, ఈ తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఎవరి మాట వింటాడో ఈ తండ్రి అని అక్కడ ఒక అద్భుతకరంగా ఆయన అడిగినట్టుగా చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయంలో చూద్దాం. ఆ మాట ఉంటుంది. ముందుకు వెళదాం. తండ్రి ప్రేమ ఇంకా ఎన్ని రకాలుగా ఉంటుందో, తండ్రి ఏ విధంగా ప్రేమిస్తాడో తన బిడ్డలను, తనకి ఏ విధంగా మేలు చేస్తాడో తన బిడ్డలకు చూద్దాం. చూడండి, 22వ అధ్యాయము చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. దేనిని పరిశోధించాడు దేవుడు? దేనిని పరిశోధించాడు దేవుడు? ప్రేమను పరిశోధించాడు దేవుడు. నీ ప్రేమ ఉత్తుత్తి ప్రేమ, లేకుంటే శ్రేష్టమైనటువంటి ప్రేమ, నమ్మకమైనటువంటి ప్రేమ, నమ్మకము లేనటువంటి ప్రేమ. కొంతమంది తల్లిదండ్రులు కుమారుల మీద ఉత్తత్త ప్రేమ చూపిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తారు.
కొంతమంది తల్లిదండ్రులు రకరకాలుగా ప్రేమిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు అందరినీ ప్రేమిస్తారు. తన బిడ్డలంటే తనకి ఎంతో ఇష్టం. వారు ఎలాంటి వారైనా, వారు నలుపుగా ఉన్నా, వారు అందం లేకపోయినా, వారు అందహీనులైనా, లేకుంటే ఇంకొక రకంగా ఉన్నా. అనాథ కాలంలో కొన్ని సంవత్సరాల క్రితము మేము ఒక గృహంలోనికి వెళ్ళినప్పుడు తను ఒక గొప్ప విశ్వాసి అయింటున్నాడు. ఒక గొప్ప విశ్వాసి కుమారులందరూ సంతానమంతా కలిగిన తర్వాత మరొక సంతానాన్ని దేవుడు వారికి ఇచ్చాడంట. అతను అంగహీనుడుగా పుట్టాడు. కాళ్ళు లేవు, సచ్చుబడిపోయినాయి, మాట్లాడలేడు, జీవం ఉంది, పెరుగుతూ ఉన్నాడు. తండ్రికి తన మీద ప్రేమ ఉంటుందా ఉండదా చెప్పాలా? తండ్రికి తన మీద ప్రేమ ఉంటుందా ఉండదా? ఉంటుంది. మేము కళ్ళారా చూసినప్పుడు ఆ తండ్రి ఆ కుమారుణ్ణి ఉన్నవారందరికంటే ఎక్కువగా ప్రేమించి ఆదరిస్తూ ఉన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, ఏంటి ఈ ప్రేమ, ఎందుకు ఈ ప్రేమ అని తనను అడిగినప్పుడు తను అన్నాడు ఏంటంటే, దేవుడు ఇతనిని ప్రేమిస్తాడో ప్రేమించడో అని దేవుడు నాకు అంగహీనుడైనటువంటి కుమారుడిని ఇచ్చాడని చెప్పాడు. ఆ కుమారుడే ప్రేమిస్తూ ఉన్నాడు, ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తండ్రి ప్రేమ ఎలాంటిదో మీరు గమనించండి ప్రియులారా. ఆ ప్రేమ వర్ణించలేనటువంటిది. ఆ కుమారుని తీసుకుని వెళుతున్నాడు, టాయిలెట్ తీసుకెళ్తున్నాడు, కూర్చోబెడుతున్నాడు, క్లీన్ చేస్తున్నాడు, తీసుకొస్తున్నాడు, ముద్దలు తినిపిస్తూ ఉన్నాడు, భోజనం పెడతా ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం కదా తండ్రి ప్రేమ. ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి తండ్రి ఆ విధంగా ఆ కుమారుణ్ణి ప్రేమిస్తూ ఉంటే, సమస్త సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుడు, సర్వజ్ఞుడైనటువంటి దేవాది దేవుడు, నిన్ను నన్ను మనందరినీ కూడా సృజించినటువంటి దేవాది దేవునికి నీ మీద నా మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి గమనించండి. ఆ ప్రేమ నీ మీద చూపించలేదా దేవుడు? నీ కుటుంబం మీద చూపించలేదా దేవుడు? నీ భర్త మీద చూపించలేదా దేవుడు? ఈ దినాన ప్రత్యేకముగా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు తప్పించింది ఎవరో తెలుసా? నీ తండ్రి. ఆయన నిన్ను పరిశీలిస్తున్నటువంటి దేవుడు, నిన్ను చూస్తున్నటువంటి దేవాది దేవుడు. ఆయన కన్నుదృష్టి చేత నిన్ను చూస్తున్నాడు. నువ్వేమేం చేస్తున్నావో, ఎక్కడికెక్కడికి వెళుతున్నావో, ఏమేమి జరిగిస్తున్నావో, ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, శోధన కలిగినప్పుడు వాటన్నిటి నుండి తప్పించే దేవుడు ఆయనే. అందుకే అంటాడు దేవుడు, ఆయన దేవదూతలకి ఆజ్ఞాపించి దేవదూతల్ని పంపిస్తాడట. ఎందుకో తెలుసా? నీ మీద ఉన్నటువంటి ప్రేమ ఆయనకి, నీ మీద ఉన్నటువంటి మమకారం ఆయనకి, నీ మీద ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ప్రేమను వదులుకోలేక నా బిడ్డలు ఏమాత్రం కూడా నిరాశగా ఉండకూడదు, ఆపదలో ఉండకూడదు, కష్టాలు పడకూడదు, ఎరుకుల్లో ఉండకూడదు, ఇబ్బందుల్లో ఉండకూడదని ఆయన ప్రేమ చూపిస్తున్నటువంటి దేవుడు. ఆ అవిటివాడైనటువంటి ఆ కుమారుడి మీద ఆ తండ్రికి ఎంత ప్రేమ ఉందో, ఎంత ప్రేమ. ఎందుకో తెలుసా? ఆయనకి పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో తండ్రి ఏం చేయకూడదు? ఓడిపోకూడదు. ఓడిపోతే విశ్వాసములో ఓడిపోయినట్టే, ఓడిపోతే విశ్వాసములో ఆగిపోయినట్టే. తనని ప్రేమించకుండా ఒకవేళ తనని చనిపోయేటట్టుగా, లేకుంటే అనాథాశ్రయముకో, లేకుంటే ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేస్తే విశ్వాసములో ఓడిపోయినట్టే. అందుకే దేవుడు అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. అందుకే మాట్లాడుతున్నాడు దేవుడు, లేక ఇది సాధ్యమా ప్రభువా? ఈ వృద్ధాప్యములో నాకు సంతానం కలుగుతుందా? నాకు అవసరం లేదయ్యా, ఇంకా నేను వృద్ధుణ్ణి అయిపోయాను అన్నప్పుడు దేవుడు తను అన్నాడు. ఏమన్నాడంటే, ఆయన ఏమన్నాడంటే తెలుసా? ఒక్క మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడు?
ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడట. 99 సంవత్సరాలకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల అబ్బా దేవుడను, ఎంత మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు, ఎంత వాగ్దానం ఇస్తున్నాడు అబ్రహాముకి. వృద్ధాప్యంలో నాకు అవసరం లేదయ్యా, నాతోని కాదు, నేను శక్తి కోల్పోయాను, నేను కుమారులను కుమార్తెలను కానీ సంతానము చేయగలగడానికి నేను శక్తి లేని వాడిని అంటున్నాడు అబ్రహాము. దేవుడు అంటున్నాడు, మనుషులకు సాధ్యమైనటువంటిది నాకు సాధ్యం అంటున్నాడు. ఎంత శక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఎంత మహిమ కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనుషులందరూ విడిచిపెట్టినా, లోకమంతా విడిచిపెట్టినా, ఏది విడిచిపెట్టినా కానీ ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేను మాట తప్పను, నేను విడువను ఎడబాయను అంటున్నాడు. అబ్రహామా, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నా సన్నిధిలో నడుచుచు, నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడవై ఉండుము, నిందారహితుడవై ఉండుము, నాకును నీకును ఒక మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుణ్ణే అబ్రహాము నమ్మలేకపోతూ ఉన్నాడు ప్రియులారా. అందుకే పరీక్ష పెట్టాడు దేవుడు. వృద్ధాప్యంలో కుమారునిచ్చి పరీక్ష పెడుతూ ఉన్నాడు దేవుడు. అబ్రహామా అబ్రహామా అంటే అబ్రహాం పని ఏంటి తెలుసా? తండ్రి మాట వినడమే. అబ్రహాముకి తండ్రి ఎవరు? అబ్రహాముకి తండ్రి ఎవరు చెప్పండి? దేవుడు. అబ్రహాముకి కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు దేవుడు. అబ్రహాముని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అబ్రహాముకు పరీక్ష పెట్టాడు. అబ్రహాము తండ్రి అయినటువంటి నన్ను ప్రేమిస్తాడా, కుమారుడైనటువంటి ఇస్సాకును ప్రేమిస్తాడా? ఈ పరుగు పందెములో పరుగెత్తుతాడా, లేకుంటే మధ్యలోనే ఆగిపోతాడా అని అక్కడ పరీక్ష పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఎంత దయ కలిగినటువంటి దేవుడు, ఎంత కరుణా కటాక్షములు కలిగినటువంటి దేవుడు. 22వ వచనంలోకి వచ్చినట్లయితే ఆయన అంటున్నాడు, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును శోధించెను. ఎట్లనగా అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. తండ్రి పిలిచినప్పుడు కుమారుడు ఏమంటున్నాడు? చిత్తము నాయనా. అయ్యా నేను ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. అయ్యా నేను ఇక్కడే ఉన్నాను. తండ్రి మీద ఎంత ప్రేమ కుమారునికి. దేవునికి అబ్రహాము మీద ఎంత ప్రేమ, తండ్రికి కుమారుని మీద ఎంత ప్రేమ. ఆ ప్రేమ వర్ణించలేనిది, ఆ ప్రేమ వివరించలేనిది, ఆ ప్రేమ శ్రేష్టమైనది, ఆ ప్రేమ ఉత్తమమైనటువంటిది. అప్పుడు అడుగుతున్నాడు ఆయన, అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి, నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని అక్కడ నీతో చెప్పబోవు పర్వతముల మీద ఒక దాని మీద దహన బలిని అర్పించమని అతనితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలా వద్దా? కుమారుని ఎంతగానో ప్రేమించాడు. ఎంతో ప్రేమ ఉంది కుమారుడు అంటే. ఎందుకంటే లేక లేక పుట్టాడు. వృద్ధాప్యంలో పుట్టిన వాళ్ళకి చాలా ఎక్కువగా ప్రేమ ఉంటుంది అనుకుంటా కదా. అసలు తండ్రికి ఎవరి మీద ఉంటుంది ప్రేమ ఎక్కువగా చెప్పాలి? తండ్రికి 2 కుమారులు ఉన్నారు అనుకోండి, ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు? చాలాసార్లు చెప్పా మీకు. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు చెప్పాలి. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు, 2 కుమారులు. ఒక కుమారుడు అంటే కుమారుడిని ప్రేమిస్తారు, పిల్లల్ని ప్రేమిస్తారా? అయితే మా ఇంట్లో జరిగిన సంగతి ఏంటంటే, మా అమ్మాయి అంటుంది అమెరికాలో ఉన్నప్పుడు, వాడంటేనే మీకు బాగా ప్రేమ, వాడి దగ్గరే ఎక్కువసేపు ఉంటారు మీరు, వాడి దగ్గరే ఎక్కువ కాలం గడుపుతారు. నా దగ్గర ఉండమంటే 1 నెల రోజులు అయింది, అయిపోయింది, వెళ్ళిపోతా అంటారు.
కుమారుడి మీద ఎంత ప్రేమో మీకు అని అంటూ ఉంటుంది కదా. కుమారుడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుందా? తల్లికి ఎక్కువ ప్రేమ ఉంటుందా? తల్లికి ఎవరి మీద ఉంటుంది ప్రేమ చెప్పాలి. తండ్రికి ఎవరి మీద ఉంటుంది ప్రేమ? కుమారుడి మీద ఎక్కువ ఉంటుంది. మొదటివాడి మీద ఉంటుందా? రెండో వాడి మీద ఉంటుందా? చూడండి, దేవుని వాక్యంలో ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినెను గనుక అతనిని ప్రేమించాను. ఇస్సాకుకి ఎంతమంది కుమారులు చెప్పండి? ఎంతమంది? 2 కుమారులు. వారు కూడా లేక పుట్టినటువంటి కుమారులే అయ్యంటున్నారు. చాలా కాలం తర్వాత, దేవుణ్ణి వేడుకున్న తర్వాత, దేవుణ్ణి అడిగిన తర్వాత సంతానాన్ని ఇచ్చాడు. సంతానం ఇచ్చిన తర్వాత చూడండి, ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంతానాన్ని ఇచ్చాడట. చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. 25వ అధ్యాయం 21వ వచనం చూడండి, చదువుకుందాం. 21. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతడు భార్య అయిన రిబకా గర్భవతి ఆయను. ఎన్ని రోజులు ఉంది చెప్పండి? చాలా దినాలు ఉంది గొడ్రాలుగా. పిల్లలు లేక చాలా కష్టపడింది, చాలా వేదన చెందింది. అయ్యో, నాకు సంతానం కలగదేమో అనుకుంది. కానీ మనుషులకు అసాధ్యమైనటువంటిది దేవునికి సాధ్యం. ఇక్కడ చూసినట్లయితే ఏం చేశాడట ఇస్సాకు? ఏం చేశాడు? ప్రార్థన చేయాలా? ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నాకు గర్భఫలాలు దేవుడు ఎప్పుడు ఇస్తాడో, నాకు ఎప్పుడు పిల్లలు పుడతారో, నాకు సంతానం ఎప్పుడు జరుగుతుందో, దేవుడు ఇస్తాడా, దేవుడు ఇవ్వడా అనుకుంటున్నావేమో. కానీ దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యము. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయనకు మనము కుమారులమై ఉన్నాము. ఆయన కుమారులను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన దీవించే దేవుడు, సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు. ఇస్సాకు ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు సంతానం దయచేయండి, ఆయన నాకు సంతానం అనుగ్రహించని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన దేవుడు విన్నాడు. ఒకవేళ నీకు వివాహం కాలేదని అనుకుంటున్నావా? లేకుంటే ఇంకా నా జీవితం ఇంకా మార్చబడలేదనుకుంటున్నావా? నాకు ఉద్యోగం లేదనుకుంటున్నావా? లేకుంటే నా పిల్లలు ప్రయోజకులు కావటం లేదు అనుకుంటున్నావా? లేకుంటే నా సంతానం దీవించబడట్లేదు, ఆశీర్వదించబడట్లేదు అనుకుంటున్నావా? నువ్వు చేయవలసింది ఒకటే, ఇస్సాకు వలె నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకనగా ఆయన నీకు తండ్రిగా దొరికాడు. ఎందుకనగా మీకు తండ్రిగా దొరికాడు. ఎందుకనగా నాకు తండ్రిగా దొరికాడు. ఎందుకనగా అబ్రహాముకు తండ్రిగా దొరికాడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పే దేవుడు కానే కాదు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. ఆయన యుగయుగాలకి సజీవుడైనటువంటి దేవాది దేవుడు. గొడ్రాలైనప్పుడు ప్రార్థన చేశాడు. యెహోవా అతనికి ప్రార్థన చేశాను కనుక, యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. దేవుడు అన్నాడట, దేవుడిని అడిగాడట, ఒక్క సంతానం ఈ ప్రభువా అడిగాడట. ఏమన్నాడు అబ్రహాము? అయ్యా, నా భార్య గొడ్రాలుగా ఉంది, నాకు సంతానం కావాలని తండ్రిని అడిగాడు, దేవుణ్ణి అడిగాడు. దేవుడు 1 అడిగితే 2 ఇస్తాడా? 2 అడిగితే 3 ఇస్తాడా? 4 అడిగితే 5 ఇస్తాడా? ఒకానొక సమయంలో చౌటప్పుల ప్రాంతంలో అక్కడికి ల్యాండ్ తీసుకున్నాం. మీరు నెట్లో చూసినట్లయితే ఆ నెట్లో వారు దేవుడికి సంతానం ఇచ్చినటువంటిది. వారు బర్త్డేకి మమ్మల్ని పిలిచారు వర్తమానం అందించడానికి. నాగోల్లో అక్కడ ఒక రెస్టారెంట్లో వాళ్ళు ఒక ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ పెట్టుకుంటే వెళ్ళటం జరిగింది. అది సియోను ప్రే టవర్లో కొడితే మీకు కనిపిస్తూ ఉంటుంది. అది ఎంతో కాలం నుండి పిల్లలు లేక బాధపడుతూ ఉన్నాడు. అతను మాకు సర్వే చేయడానికి వచ్చాడు. ప్రియులారా, ఏం సర్వే చేయడానికి వచ్చాడు? పొలం సర్వే చేయడానికి వచ్చాడు. గవర్నమెంట్ సర్వేయర్. సంపాదిస్తున్నాడు డబ్బులు. మా దగ్గర కూడా చాలా తీసుకున్నాడు, సంపాదిస్తున్నాడు. కానీ ఏమి లేదు చెప్పండి, ఏం లేదు, సంతానం లేదు. ఎవరివ్వాలి?
బంధుమిత్రులు ఇస్తారా, అక్కజెళ్ళు ఇస్తారా, అన్నదమ్ములు ఇస్తారా, స్నేహితులు ఇస్తారా, డబ్బు ఇస్తుందా, ఈ లోకం ఇస్తుందా సంతానం ఏమంటే? ఎవరితోని కాదు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరు అంటారు, నీకు పిల్లలే పుట్టరు అంటారు. ఎంత బాధో, ఎంత వేదనో, ఎంత కష్టమో, ఎంత ఎంత ఇరుకు ఇబ్బంది ఉంటుందో. నాకు తెలిసిన ఒక అతను మన దగ్గర బిఎస్ఎల్లో పనిచేసే అతను ఉన్నాడు. పిల్లలు ఇప్పుడు పుట్టేటట్లేరని చెప్పారంట. చెప్తే వారిద్దరు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారట. భార్య టెస్ట్ చేయించుకుంది. భార్యకి టెస్ట్ చేసి డాక్టర్లు అన్నారంట, అమ్మా నీదంతా ఓకే, నీకు పిల్లలు పుడతారని చెప్పాడంట. భర్తను వెళ్ళమంటున్నారు హాస్పిటల్కి. భర్త అంటున్నాడు, నేను హాస్పిటల్కి వెళ్ళను అంటున్నాడు. కారణం ఏంటి? తనలో ఒక బాధ, వేదన ఉంది. ఏంటో తెలుసా? ఏంటి? ఒకవేళ నాకు ఆ యోగ్యత లేదేమో, డాక్టరు ఒకవేళ నీకు పిల్లలు పుట్టరయ్యా అని చెప్తే నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్దేమో అనేటటువంటి బాధ తనకు కలిగింది. డాక్టర్లకు అసాధ్యమైనటువంటిది, మనుషులకు అసాధ్యమైనటువంటిది దేవాది దేవునికి సాధ్యము. అది ఎవరో కాదు తెలుసా? బిఎస్ఎల్లో పనిచేస్తున్న భాస్కర్ రెడ్డి అని ఇక్కడి నుంచి వెళ్ళారు. ఈ మాట అందరికీ తెలిసిందే, మీకు తెలియకపోవచ్చు. కానీ దేవుని కృపను బట్టి ఆ వారికి గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి వివాహం కాదేమో, చాలా వయసు వచ్చేసింది, చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాంటి వయసు కలిగిన అమ్మాయి దొరుకుతుందో దొరకదో, లేకుంటే అలాంటి వయసు కలిగిన అబ్బాయి దొరుకుతాడో దొరకడో అని చాలామంది బాధపడుతూ ఉంటారు, వేదన చెందుతూ ఉంటారు. కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, నువ్వు దేవుని మాటలు విన్నట్లయితే, దేవునికి లోబడినట్లయితే, దేవునికి విధేయత కలిగి ఉన్నట్లయితే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే, ఆయన మాట తప్పే దేవుడు కాదు. నీ ప్రార్థన వింటాడు ఆయన, నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఎందుచేతనంటే ఒక తండ్రిలా నిన్ను ప్రేమించినటువంటి దేవుడు ఆయన. ఆ తండ్రి ప్రేమను వివరించలేమన్నమాట మనము. ఆ తండ్రి ప్రేమ ఎన్నడూ విడిచిపెట్టేది కాదు మనల్ని. ఈ లోకం మట్టుకు విడిచిపెట్టకుండా పరలోక వారసత్వానికి తీసుకుని వెళ్ళేదే ఆ తండ్రి ప్రేమ. అలాంటి సమయంలో, అలాంటి సందర్భాల్లో దేవుడు మనకి ఎంతో మేలు చేయడానికి, ఉపకారం చేయడానికి, ఆయన అద్భుత కార్యం చేయడానికి చేస్తున్నటువంటి దేవుడు. ఆ నాగోలు ప్రాంతంలో ఉన్నటువంటి అతను ప్రార్థన చేయమన్నాడు. ఒక దినాన్న సునీల్ రెడ్డి, నేను, ఇంకొకరు విజయ్ రెడ్డి అని మేమందరం వెళ్ళాం సర్వేని ఎక్కించుకుని వెళ్ళాలని. అన్నీ అయిపోయిన తర్వాత ఆ వెహికల్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్న తర్వాత తనకు మాట్లాడాడు. మీరు క్రిస్టియన్స్ అంటే, అవును, మా ఫాదర్ కూడా పాస్టర్గా చేస్తాడు, ఆయన పరిచర్య చేస్తాడని చెప్తాడు. చాలా మంచిదమ్మా, చాలా సంతోషం, దేవునిలో విశ్వాసంగా ఉండండి, బలంగా ఉండండి అని చెప్పిన తర్వాత వారు అన్న మాట ఏంటి అంటే, అయ్యా 10 సంవత్సరాలు అయింది మా మ్యారేజ్ అయ్యి, మాకు పిల్లలు లేరు, మా గురించి ప్రార్థన చేయండి అంటే, అప్పుడు సునీల్ రెడ్డి చెప్పాడు, మా డాడీ కూడా పరిచర్య చేస్తాడు, ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పకుండా ఇస్తాడన్నప్పుడు అక్కడ ప్రార్థన చేయటం జరిగింది. ప్రార్థన చేసినప్పుడు అదే మంత్లో, అదే నెలలో దేవుడు గొప్ప అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే తండ్రి ప్రేమ తన బిడ్డల మీద ఎంతో ఉంది. నువ్వు బాధపడనవసరం లేదు, నువ్వు దిగులు చెందనవసరం లేదు. అందుచేతనే ఇక్కడ ఇస్సాకు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ప్రార్థన ఆలకించాడు. వారికి ఎంతమందిని ఇచ్చాడు తెలుసా? ఒక్క సంతానం కావాలని ప్రార్థన చేస్తే వారికి 2 కవల పిల్లలు, ఆడపిల్లలు పుట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది నెట్లో పెట్టి ఉంది ప్రియులారా, మీరు చూడండి కావాలంటే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఇస్సాకు ఎంతమంది కావాలని అడిగాడు? 1 కావాలని అడిగాడా? 2 కావాలని అడిగాడా? 3 కావాలని అడిగాడా? ఎంతమంది కావాలని అడిగాడు? అయ్యా సంతానం ఇస్తే చాలు ప్రభువా అన్నాడు. దేవుని ప్రేమ శ్రేష్టమైంది. ఈయన ఊరికే అడుగుతూ ఉన్నాడు అని దేవుడు ఏం చేశాడంట? 1 ఇచ్చాడా? చూడండి, చదువుదాం, దాని కింద చదువుదాం, చూడండి. ఆమె గర్భములో శిశువులు ఎప్పుడు మొదలెట్టారు పెనుగులాటం చెప్పండి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే. బయటకు వచ్చినాక కొట్లాడటం కాదు. ఇప్పుడు సునీల్ రెడ్డి గారికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు పెద్ద కుమారుడు, ఇంకొకడు లాస్ట్ వాడు 3వ. ఆడికి 3వ సంవత్సరం నడుస్తూ ఉంది. వాడు పెద్దోడి మీదకి వెళ్ళి ఎదురు తిరుగుతూ ఉంటాడు.
వాడిని కొడతా ఉంటాడు. వాళ్ళ పాస్టమ్మ గారు అంటారు, చిన్నోడైనా కానీ వాడిని కొడుతున్నాడు ఏంటి అని అంటారు. ఎందుకు చెప్తున్నాడంటే వీళ్ళు పుట్టిన తర్వాత భూమి మీద పడిన తర్వాతే ఈ విధంగా గొడవ పడతా ఉన్నారు. ముందు ఏం గొడవ పడతారో మనకు తెలియదు. చట్టంలో ఏది రాస్తే అది జరుగుతుంది, మనం ఏం చెప్పలేం. ప్రియులారా, దేవుని యందు భయం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా సమాధానంగా, సంతోషంగా, ఆనందంగా ప్రతివాన్ని కూడా దీవించి ఆశీర్వదించే దేవాది దేవుడు అయ్యుంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే దేవునిని ప్రార్థన చేశాడు కుమారునిమని. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకరినిచ్చాడా, ఇద్దరినిచ్చాడా? తన గర్భములో ఇద్దరున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. గర్భములో ఉండగానే ఏం చేస్తున్నారంట వాళ్ళు? పెనుగులాడుతున్నారు. అంటే పెనుగులాటం ఏంటి? ఒకడి మీద ఒకడు కుస్తీ పడతా ఉన్నాడు అనమాట. చూసావా ఎంత ఇదో? చూడండి, అక్కడ చదువుకుందాం. ఆ మాట చదువుకుని ఇంకా ముందుకు వెళ్దాం. నేను త్వరగా పెనుగులాడిని కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై ఎవరిని అడిగిందంట? ఒకవేళ ఈ సంగతి భర్తకు చెప్పుండొచ్చు కదా, అత్తమామలకు చెప్పుండొచ్చు కదా, ఇంట్లో బంధువులకు చెప్పుండొచ్చు కదా. రెబెకా చెప్పిందా? ఎవరికి చెప్పుకోవాలా? దేవునికి చెప్తుంది. దేవుడు ఎవరు? మనకి తండ్రికి చెప్పుకోవాలా. నీకు బాధ ఉందనుకో, ఎవరికి చెప్పుకోవాలా? తండ్రికి. చాలామంది మా తండ్రికి చెప్పుకున్నాం మా బాధలన్నీ అంటారు. అవును, మీరందరూ కూడా నాకు ఏమవుతారు? మీరందరూ నాకు ఏమవుతారు చెప్పండి. ఒకనొక సమయంలో నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఎక్కడే ఉన్నారు వాళ్ళు, నేను చెప్తాను. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక బెడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన మా అయ్యగారు వచ్చాడు, ప్రార్థన చేస్తానని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి నర్సులు నన్ను అడిగారు. ప్రార్థన చేసిన తర్వాత నన్ను ఏమడిగారంటే, ఈమె నీకేమవుతుంది అన్నారు. అప్పుడు నేనేమన్నా ఏం మాట అన్నా తెలుసా? ఈమె మై డాటర్ అన్నా నేను. ఎవరు మీరు? నాకు ఏమవుతారు మీరు? ఏమవుతారు మీ అందరు కూడా? మీరు కుమార్తెలు అవుతారు. మా ఆత్మీయ తండ్రి వచ్చారు. చాలా అయ్యి చేయాలని ఇంట్లో హడావుడిగా చేస్తారు. కానీ ప్రేమ ఉంది, కరెక్టే. కానీ బిడ్డల మీద తనకున్నటువంటి ప్రేమ, మీ మీద ఉన్నటువంటి ప్రేమ, అది ఎవరో కాదు. ఒకానొక సమయంలో భాస్కర్ హాస్పిటల్లో ఉన్నాడు. నేను వెళ్ళాను. ఇదే మాట అడిగారు. అవునా? అడిగారా? అడిగితే ఆమె నా కుమార్తె అని చెప్పాను. మీరందరూ కూడా నా కుమార్తెలు, మీరందరూ కూడా నా కుమారులు. మిమ్మును బట్టి నాకు ఒక బాధ్యత ఉంది. ఏంటో తెలుసా? మీరు క్షేమముగా ఉండాలా, మీరు సంతోషంగా ఉండాలా, మీరు ఆనందంగా ఉండాలా, మీరు దీవించబడాలా, మీరు ఆశీర్వదించబడాలా, మీరు ఆరోగ్యంగా ఉండాలా. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత. అబ్రహాంకి ఇచ్చాడా బాధ్యత? అబ్రహాంకి ఏమి ఇచ్చాడో తెలుసా బాధ్యత? ఈ లోకములో మనుషులందరికీ నీవు తండ్రివి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సియోనులో ఉన్నటువంటి వారందరికీ నేను తండ్రిని. జాగ్రత్త. తండ్రి మాట వినాలా, మేలు పొందుకోవాలా, దీవించబడాలా, ఆశీర్వదించబడాలా. తండ్రిలా ప్రేమించే ప్రేమ ఎవరు ప్రేమించలేరు పిల్లారా. నువ్వు ఒకవేళ ధనం ఉంటే ధనము ప్రేమించలేదు, ఒకవేళ బంధువులు ప్రేమించరు, లేకుంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీరందరూ ఎవరు కూడా ప్రేమించరు నిన్ను. ధనం ఉంటే ఒకలాగా మాట్లాడతారు, ధనము లేకపోతే ఒకలాగా మాట్లాడతారు, లేనివాడిని ఒకలాగా మాట్లాడతారు, ఉన్నవాడిని ఒకలాగా మాట్లాడతారు. కానీ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మన ప్రేమ తారతమ్యము లేనటువంటిది. ఉన్నవారిని లేనివారిని ఏకరీతిగా ప్రేమించేదే తండ్రి ప్రేమ. ఆ ప్రేమను బట్టి చిన్న గుడిసెలోకి కూడా నేను వెళతా ఉన్నా. నిన్నటి దినాన్న జాన్ మార్క్ చెప్పాను, దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడయ్యా. ఇదిగో ఆ ఫర్నిచర్ షాప్లో ఆ గుడిసెల్లోకి వెళ్ళి ప్రార్థన చేయాల్సిన అవసరమో నాకు లేదు. ఏసీ రూమ్లో కూర్చొని తినొచ్చు, తాకొచ్చు, ఇష్టానుసారంగా జీవచ్చు. కానీ దేవుడు నన్ను పిలిచినటువంటి పిలుపుకు లోబడి నా జీవితకాలం అంతయు, నా బ్రతుకు దినములన్నయు నేను నా తండ్రికి లోబడి ఉండాలా, నా తండ్రి మాట వినాలా, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, అంతము వరకు కూడా ఆయన పనిని చేయాలి.
అదే నా ధ్యేయం. ఈ ధనము కాదు, ఈ ఆస్తి కాదు, ఈ అంతస్తు కాదు, ఈ హోదా కాదని చెప్పాను. అవునా? అతను అన్న మాట ఏంటంటే, అవునయ్యా, మీకు గొప్ప కృపావరం దేవుడిచ్చాడు అన్నాడు. అది నాది కాదు, కానీ దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత, గొప్ప తండ్రి ప్రేమ. ఇక్కడ చూసినట్లయితే ఒక్కరినిమ్మంటే దేవుడు ఇద్దరినిస్తున్నాడు. పెనుగులాడుతూ ఉన్నారు, గొడవ పడుతూ ఉన్నాడు. అప్పుడు ఆమె ప్రార్థన చేసింది. చదువుకుందాం. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను రెండు జనములను ఈ గర్భములో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఎండును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూసినట్లయితే ఇద్దరిని ఇచ్చాడు దేవుడు. ఇద్దరిలో ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాడు? తండ్రి. ఇద్దరిని ప్రేమించాలా? కానీ ఎక్కువ ప్రేమ ఏముంటుంది? పెద్ద కుమారుడు మీద ఉంటుంది కదా. అదే వచనంలో 25వ అధ్యాయం 28వ వచనం, ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినెను గనుక అతనిని ప్రేమించను. రిబకా ఎవరిని ప్రేమించిందంట? అంటే ఎవరిని ప్రేమించింది? తల్లి చిన్నవాడిని ప్రేమించింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు, ఎక్కువగా తండ్రికి ఎవరి మీద ప్రేమ ఉంటుందంటే పెద్దవాడి మీద ప్రేమ ఉంటుంది. ఏది జరిగినా పెద్దవాడికే జరుగుతుంది. ఎన్ని జరిగినా పెద్దవాడికే జరుగుతాయి. బర్త్డేలు జరిగినా పెద్దవాడికే జరుగుతాయి. ఒకవేళ గోల్డ్ కొనాలన్నా పెద్దవాడికే కొంటారు, వస్త్రాలు కొనాలన్నా పెద్దవాళ్ళకే ఎక్కువగా కొంటారు. రెండో వాడు పుట్టిన వాడికి ఎక్కువగా సరిగా చూడరు. ఎందుకనగా తండ్రికి ఎక్కువ ప్రేమ లేక, అందుచేతనే అబ్రహాముకి లేక పుట్టాడు కనుక తన మీద ఉన్నటువంటి ఎక్కువ ప్రేమను ఆయన ఒక సవాలుగా పెట్టాడు, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడని. కాబట్టి దినాన ప్రత్యేకంగా ప్రియులారా, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు నువ్వు? నీ ఆస్తినా, నీ అంతస్తునా, నీ హోదానా, నీ ధనాన్నా, నీ అందాన్నా? దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? లేక నీకు తండ్రిగా దొరికిన దేవాది దేవుణ్ణి బట్టి అతిశయించినట్లయితే దేవుడు తప్పకుండా నీకు గొప్ప మేలు చేస్తాడు. నీ గృహములో ఉంటాడు ఆయన. ఆయన తండ్రిలా ఏం చేస్తాడట? ప్రేమిస్తాడట. ఆ తండ్రి ప్రేమ ఎనలేనటువంటి ప్రేమ, ఆ తండ్రి ప్రేమ మార్పులేనటువంటి ప్రేమ, ఆ తండ్రి ప్రేమ మారలేనటువంటి ప్రేమ. అబ్రహాముని అడిగాడు, అబ్రహామా, నువ్వు ఒక్కగాని ఒక కుమారుడు నాకు ఇచ్చేయి, బలి అర్పించు, మోరియా పర్వతం మీద తీసుకుని వెళ్ళు అని అడుగుతున్నాడు. తండ్రికి బాధ ఉందా లేదా? కష్టం ఉందా లేదా? బాధపడతాడన్నాడు అంటారా? లేదంటారా? ఏడుస్తున్నాడా? ఏడవటం లేదంటారా? మీరు ఆలోచన చేయండి. ఒకవేళ కుమారుడు ఎవరన్నా తప్పిపోయినట్లయితే మీరేం ఆలోచన చేస్తాడు? నా కుమారుడు ఎప్పుడూ తప్పిపోయాడయ్యా, ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు. మా దగ్గర ఆదిలాబాదులో ప్రియులారా రామకృష్ణాపూర్లో ఒక ఆవిడ ఉండేది. ఆమె పేరు సమేధం, చాలా వృద్ధాప్యం, 99 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికింది. ఆమె విజయలక్ష్మిని కిషోర్ వస్తాడు మన దగ్గరికి. వాళ్ళ అమ్మగారు అనమాట. ఆయన కుమారుడంట ఎప్పుడో తప్పిపోయాడంట, ఎప్పుడో తప్పిపోయి వెళ్ళిపోయాడంట. మేము ప్రార్థన చేయడానికి ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా కూడా, అయ్యా నా కుమారుడు తిరిగి వచ్చేలాగా ప్రార్థన చేయండి అయ్యా, నా కుమారుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడయ్యా అని చనిపోయే వరకు కూడా అదే మాట మాట్లాడింది ఆ తల్లి. చూసారా ఎంత ప్రేమ? దేవుడు కూడా మన మీద అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నటువంటి దేవాది దేవుడు. ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఇస్సాకుని, తన కుమారుడైనటువంటి ఇస్సాకుని అబ్రహాము ఎంతగా ప్రేమించాడో, లేక పుట్టాడు కనుక అబ్బా నా కుమారుడు అయ్యో అని బాధపడినట్టుగా కానీ ఎక్కడ కనబడలేదు, దుఃఖపడినట్టుగా కానీ ఎక్కడ కనబడలేదు. కానీ లోపల ఎంత బాధపడ్డాడో, లోపల ఎంత ఏడ్చాడో, ఎంత దుఃఖించాడో, ఎంత వేదన చెందాడో, అయ్యా ఎందుకయ్యా నాకు అనుకున్నాడో, ఏమనుకున్నాడో. కానీ ఒక తండ్రికి ఉన్నటువంటి కుమారుని మీద ప్రేమ అంతా ఇంతటి కాదు. అయినప్పటికీ తనకొక తండ్రి ఉన్నాడు కాబట్టి ఆ తండ్రి మాట విన్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట విన్నాడు కనుక ఇక్కడ చూస్తున్నట్లయితే అబ్రహామా అని పిలిచినప్పుడు అబ్రహాము చిత్తము ప్రభువా అన్నాడు. ఆయన చెప్పిన మాట విన్నాడు. చూడండి 7వ వచనం చదువుకుందాం. 22వ అధ్యాయం 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును చూచి నా తండ్రి అని పిలిచెను. కుమారుడికి తండ్రి మీద కూడా ప్రేమ ఉంది. లేక లేక నేను వారికి పుట్టాను, నా ద్వారా ఈ లోకములో ఉన్న వారందరూ కూడా ఆశీర్వదించబడాలని దేవుడు చెప్పాడు అనుకుంటున్నాడు. తండ్రి కుమారులు ఇద్దరు కలిసి వెళ్తున్నారు. లోపల కుమిలిపోతున్నాడు తండ్రి, లోపల బాధపడుతున్నాడు తండ్రి, లోపల వేదన చెందుతున్నాడు. నా కుమారుని బలి ఇవ్వటమా, సంతానం ఇచ్చినట్టే ఇచ్చి బలి ఇవ్వమన్నాడు ఏంటి దేవుడు అని ఆలోచించకుండా దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుని శక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుని అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుని ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన పిలిచిన దినము నుండి కూడా ఎన్నెన్ని అద్భుత కార్యాలు, ఎన్నెన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను వృద్ధాప్యములు ఉంటుండగా నాకు సంతానం లేమి అనినప్పుడు భయపడకమో, నేను నీ దేవుడినయ్యని వాగ్దానం చేసిన దేవుడు మరలా నన్ను ఎందుకు అడుగుతున్నాడు? దీనిలో ఏదో ఉంది. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, దేవుడు ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడని అబ్రహాము దేవునికి లోబడ్డాడు. దేవుని మాట విన్నాడు, తండ్రి మాట విన్నాడు, తండ్రికి లోబడ్డాడు. తండ్రి మాట విని ఆయన చిత్తానుసారంగా దేవుడు చెప్పినట్లుగా చేస్తూ ఉన్నారు. తండ్రి కుమారుడు బయలుదేరి వెళ్ళాడు. ఇస్సాకు అబ్రహాము బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇస్సాకు తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి, అబ్రహామును చూచి నా తండ్రి అని పిలిచెను. నా తండ్రి అని పిలిచేసరికి అబ్రహాముకి ఎక్కడ లేని దుఃఖం రావచ్చు. ఎంత కన్నీరు కార్చాడో, ఎంత కౌగిలించుకున్నాడో, ఎంత బాధపడ్డాడో, ఎంత వేదన చెందాడో. ఆ పరిస్థితుల్లో నీవుంటే, ఆ పరిస్థితుల్లో నేనుంటే, ఆ పరిస్థితుల్లో మనముంటే మనం తట్టుకోగలమా? మనం తాళగలమా? దేవుని మీద విశ్వాసం ఉంచుతామా? దేవుని మీద నమ్మకం ఉంచుతామా? దేవుని మాట వింటామా? ఆయన నా తండ్రి, ఆయన ఎన్నడూ కూడా మాట తప్పే దేవుడు కాదని విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు మాత్రము నువ్వు చూస్తావా? ఇది నన్ను ఒకసారి ప్రశ్న వేసుకో. నువ్వు మధ్యలో విశ్వాసంలో తొలగిపోకూడదు, నువ్వు మధ్యలోనే విశ్వాసం లేకుండా పాడైపోకూడదు, నువ్వు వెనక్కి జరిగిపోకూడదు, దేవుని మీద అలగకూడదు, దేవుని మాట వినేవాడుగా ఉండాలా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉండాలా. దేవుడు ఏది చేయమంటే అది చేయాలి, దేవుడు ఏది వద్దంటే అది మానేయాలా. రెండవ ఆరాధన పెట్టాలని సునీల్ రెడ్డి చెప్పాడు. వారెవరినో వ్యాన్ మీద తీసుకురావాలన్నారు. ఇది దేవుని చిత్తమని పెట్టాం. పెట్టిన తర్వాత 2వ వారం వాళ్ళు అన్నారట, మేము ఇక్కడికి రాము అని చెప్పారట. చెప్తే సరే నేను ఇక్కడికి వచ్చి ఏం చేశానంటే 7 గంటల ఆరాధనకైతే వెళతా, ఎవరైనా వస్తే సరే, లేకుంటే 7 గంటల వర్షిప్ చూసుకుని ఇంటికి వచ్చేసి మళ్ళీ 10 గంటల వర్షిప్కి ఇంటి నుండి రావచ్చు అని అనుకుంటే ఇక్కడికి వచ్చేవారికి 4 ఫ్యామిలీలు 2-3 ఫ్యామిలీలు వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజున పోయిన వారం ఆరాధన జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది 2వ ఆరాధన, ఈ దినాన్న 3వ ఆరాధన. మొదటి ఆరాధన 7 గంటలకు జరుగుతుంది. అది దేవుని చిత్తం. దేవుని మాట విని మనం చేసినట్లయితే దేవుడు తప్పకుండా దాన్ని దీవించి ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధిపరిచే దేవుడు, నిన్ను కూడా దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచే దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అని అనెను. అప్పుడు అతడు నిప్పులను కట్టెలను ఉన్నవి గాని దహన బలి గొర్రె పిల్ల ఏదని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొను. ఎవరి మీద ఉంది అబ్రహాముకి నమ్మకం? దేవుడంటే ఎవరు? తనకేమవుతాడు? తండ్రి అవుతాడు. ఆయన తండ్రి ప్రేమ ఎరిగినటువంటి వాడు, ఆయన అద్భుత కార్యాలన్నీ చూసిన వాడు, ఆయన ఆశ్చర్య కార్యాలన్నీ చూసినటువంటి వాడు. ఆయన తప్పకుండా గొప్ప అద్భుత కార్యం చేస్తాడని ఒక నమ్మకము తండ్రి మీద ఆయనకుంది. నీకుందా? నువ్వు నమ్మినటువంటి దేవుని మీద ఆ నమ్మకము నీకుండాలా, ఆ విశ్వాసము నీకుండాలా, ఆ నిరీక్షణ నీకుండాలా, ఆ ఆలోచన నీకుండాలా. నువ్వు నమ్మాలి. నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావు. అందు గురించి అంటాడు,
నమ్ముట నీ వలనైనట్లయితే నమ్ము వారికి సమస్తము సాధ్యము. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. ఈ దినాన్న చూసినట్లయితే దేవుని వాక్యములో ఈ దినాన్న వర్తమానం ఏంటంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఈ దినము మొదటి వర్తమానములోనేటువంటి మొదటి అంశం, దేవుడు ప్రేమించినటువంటి వారికి. అబ్రహాముని ప్రేమించాడు, అవ్వ ఆదామును ప్రేమించాడు. అది తండ్రి ప్రేమ. అవ్వ ఆదామును ప్రేమించి ఏం చేశాడు చెప్పండి? అవ్వ ఆదామును ప్రేమించి ఏం చేశాడో తెలుసా? వారు తప్పు చేసినప్పుడు వారు కచ్చరములుగా ఏం చేసుకున్నారంట? ఆకులను కచ్చరములుగా చేసుకున్నారట. దేవుడు వారిని ప్రేమించి ఏం చేశాడట? ఏం చేశాడు? అట్లాగే ఉండండి ఆకులతో అన్నాడా? చూడండి ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. ఎంత ప్రేమ చూడండి దేవునికి. వారు తప్పు చేశారు, దేవునికి విరోధంగా ఆజ్ఞ అతిక్రమించారు, అయినప్పటికీ వారిని ప్రేమించాడు దేవుడు. ఎంత ప్రేమించాడో. నువ్వు కూడా తప్పు చేసి ఉంటావు. నువ్వు మోసగాడువో, దొంగతనం చేసేవాడువో, అబద్ధకుడువో, దేవునికి విరోధమైనటువంటి మాటలు మాట్లాడేవాడువో అయి ఉండొచ్చు. అయినా కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఎందుకనగా నువ్వు నశించిపోవడానికి ఇష్టం లేదు. నువ్వు దేవుని కుమారుడుగా చేయబడాలి, దేవుని కుమార్తెగా చేయబడాలి, దేవుని మాట వినేవారుగా మీరు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుచేతనే వీరికి ఆ కత్తరాలను తీసివేశాడు, ఆ ఆకుల్ని తీసివేశాడు. ఇదిగో చర్మపు వస్త్రాలను ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతగా ప్రేమించాడో చూడండి. నిన్ను ఎంతగా ప్రేమించాడు, నన్ను ఎంతగా ప్రేమించాడు. అదే తండ్రి ప్రేమ, అదే దేవుని ప్రేమ. అందుచేతనే అబ్రహామును ప్రేమించి అక్కడ తండ్రి ప్రేమను చూపించాడు, రుజువుపరుచుకున్నాడు. నీవు నేను కూడా అట్టి ప్రేమను పొందుకొని మన కుటుంబాల్లో దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, మేలులు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించులాగిన దేవుని కృప మనందరి మీద నిండుగా మెండుగా కుమ్మరించబడలాగిన ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచినట్లయితే. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగినటువంటి మా యేసయ్య, నీ ఘనపాదాలకు వందనాలు. తండ్రి ప్రేమను మరొకసారి దినాన ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుందో మాతో మాట్లాడినందుకు స్తోత్రము నాయన. నువ్వెంత గొప్ప దేవుడు నాయన, ఎంత సర్వశక్తిమంతుడు నాయన, సర్వాధికారివి నాయన. మా మీద ఉన్నటువంటి ప్రేమ ఎనలేనటువంటిది నాయన. ఒక తండ్రిలా మమ్మల్ని ప్రేమించి మా అవసరతలను, మా అక్రతలను, మా సమస్తాన్ని తీరుస్తున్నందుకు వందనాలు. ఇక్కడ చేరిన నిబిడలందరికీ అట్టి మేలులు, అట్టి ఉపకారాలు, అట్టి దీవెనలు, అట్టి ఆశీర్వాదాలు ఇచ్చి వారికి తండ్రిగా మీరుంటున్నందుకు కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుణ్ణి, ప్రతి బిడ్డని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.